యోహాను రాసినటువంటి 3వ పత్రిక ఈ 14వ వచనంలో నుంచి మన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించవలసినటువంటి మాట్లాడనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో ఉదయకాల సమయం ప్రశాంత వేళ మనం అందరం ధ్యానం చేసుకున్నాం. స్తోత్రం చెప్తారు ఒకసారి దగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. రైట్ రైట్. యోహాను అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలియపరుస్తారు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే గాయు. ఏం పేరు? గాయు. పేర్లు విచిత్రంగానే ఉంటాయి అప్పటి రోజుల్లో. మరో ఇద్దరు పేర్లు ఇక్కడ ప్రస్తావనలోకి వస్తాయి. 9వ వచనంలో దియోత్రెఫే. ఏంటి ఆ పేర్లు ఇప్పుడు పెట్టుకుంటే ఏ పేరు రాయదంటారు, కానీ ప్రతి మాటకు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వ్యక్తి పేరుకు అర్థం ఉంటుంది. తర్వాత ఇంకొక పేరు కనబడుతుంది. కిందికి వస్తే 12వ వచనంలో దేమేత్రియు. దియోత్రెఫే, దేమేత్రియు, గాయు. రాస్తుంది ఎవరు అంటే యోహాను గారు. స్తోత్రం చెప్పండి దేవుడికి. హల్లెలూయా. వీరి ముగ్గురి జీవితాల నుంచి మనం ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని పాఠాలు ప్రభు సన్నిధిలో మనం ఎలా ధ్యానించగలం అనేది ముందుకు కొనసాగుతున్నారు. పెద్దనైన నేను మొదటి వచనంలో తను రాసేటువంటి మాటలను చాలా జాగ్రత్తగా గమనించండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. గాయన గురించి మొదటి వచనంలోనే యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ గ్రంథం రాసే టైంకి బహుశా యోహాను గారికి 90 ఏళ్ళు వచ్చి ఉండొచ్చు. చాలా పెద్దవాడైపోయాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అందుకే అక్కడ సంబోధిస్తున్నాడు ఏమంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు గాయునకు శుభమని చెప్పి రాస్తూ ఉన్నాను. గాయుని గురించినటువంటి సాక్ష్యం మొదటి వచనంలో ఏమని పలుకుతున్నాడంటే ప్రియులారా, సత్యమును బట్టి మొదటి గుర్తు పెట్టుకోండి. సత్యం. ఇక రెండవది ఏమంటున్నాడంటే ప్రేమ. ఏంటంట? సత్యము, ప్రేమ. ఈ రెండు విషయాలను బట్టి ప్రియుడైనటువంటి గాయనకు నేను రాస్తూ ఉన్నా నానా నీకు శుభాలు అని చెప్పి తెలియపరుస్తూ తన లేఖను ప్రారంభిస్తున్నాడు. ఇక హిందీ మాటలు చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సత్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు చాలా శ్రద్ధగా గమనించండి ప్రియుడా. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఏంటంట? ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. ఆత్మని ఎందుకు ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడంటే గాయనకు ఆ సమయంలో ఏదో రోగం వచ్చింది, బలహీనత వచ్చింది. ఈరోజు బలహీనతలు ఏర్పడినటువంటి మనం అనుకుంటాం ఏమని తెలుసా? శరీర బలహీనతలను బట్టి, శరీర సంబంధమైనటువంటి దౌర్భాగ్యాన్ని బట్టి, ఒక దగ్గో, జలుబో, కడుపులో నొప్పో, లేదా కాళ్ళు చేతుల్లో ఏమన్నా కురుపులో లేచి నొప్పితో బాధపడుతూ మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నాకేంటయ్యా ఈ పరిస్థితి? ఏంటి నాకేంటి ప్రభువా ఈ పరిస్థితి? ఈ స్థితిలో ఉంచావు ఎందుకు నన్ను? నీ ఆరాధనలో సక్రమంగా నేను ఉండట్లేదా? నీ ఆరాధనకి నేను ప్రతి ఆదివారం తరలి రావడం లేదా? నీవు నాకు చెప్పినటువంటి కానుక నిమిత్తం నేను నీకు అర్పించట్లేదా? ప్రార్థించట్లేదా? ప్రభువా నాకు ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి మన శరీర బలహీనతలను బట్టి అంట మనం ప్రియుల ఆత్మీయతలో దిగజారుతాం. ఈ విషయం చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం. మనకు కలిగిన శరీర సంబంధమైనటువంటి రోగాలను బట్టి ప్రభువుని ఎదురని మాట్లాడతాం మనం. అది మన పరిస్థితి.
కానీ గాయు అలా చేయలేదు. తనకి ఆరోగ్యం బాగలేదు, కానీ ఆత్మలో మాత్రం వర్తిల్లుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? దేవుడిని నమ్ముకున్నాను కన్నా బిడ్డలను తీసుకెళ్ళిపోయాడని చెప్పి ప్రార్థన మానుకునే వెళ్ళారా? ఏదో జరగలేనటువంటి ఒక పొరపాటు జరిగి కుమార్తెలు ఎవరైనా చిన్న బిడ్డలు చనిపోయినా, కొంచెం ఎదిగి వచ్చిన వారు చనిపోయినా, లేదా భర్త భార్య చనిపోయినా, ఏం జరిగిందండి? నాకేం జరిగింది? ఏం ప్రయోజనం? నేను ఇక్కడికి వచ్చి నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను, నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానని, నా ఆస్తిని పోగొట్టుకున్నానని. ఇవ్వండి, ఆలోచించేవారు లేరా? మాట్లాడేవారు లేరా? మా తలలు పైకి వింటున్నారు, నిద్రపోతున్నారు, నాకెలా తెలుసు? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పోగొట్టుకున్నానండి అని చెప్పి ఆత్మీయతలో దిగజారుతామంట పోయినాడు. నిజమా మాట? నరుని ఆత్మ వారి హృదయానికి తగిలిన గాయాన్ని ఓర్చుతుంట. ఆ ఓర్చే సమయంలో మనం కొంచెం సడలింపబడితే మన ఆత్మీయ జీవితం దెబ్బతినేటువంటి అవకాశం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎవరైనా సరే. మన ఆత్మీయ జీవితం కుంటుపడిపోయేటువంటి అవకాశం ఉంది. ఏమండి, ఒకే రోజు తనకు కలిగినటువంటి పశువులు సమస్తం, తన కుమార్తెలు 10 మంది ఒకే రోజు చచ్చిపోయారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనంలో ఏమంటాడో తెలుసా? చాలా అద్భుతంగా తెలియపరుస్తాడు. యెహోవా ఇచ్చెను, ఎవరు చెప్పగలరా మాట? నీ కుటుంబంలో ఒక అశుభ కార్యం జరిగితే దేవుడే తీసుకున్నాడులే అని అనగలుగుతావా? ఏమండి, నేను చాలా చోట్ల మరణాలు, భూస్థాపన కార్యక్రమాల నిమిత్తం వెళితే వయసు అయిపోయి చనిపోయిన వాళ్ళు, యవన ప్రాయంలో ఉండే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, ఇంకా అనేక సందర్భాల్లో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళితే అండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళ బంధువులు రోదన అవుతుంది. దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఇంత. మరి ఆవిడ ఏమన్నా దేవుడిని ఎరుగని వ్యక్త, ఆదివారం ఆరాధనకు వెళ్ళని వారా, ప్రభువును స్తుతించని వారా అనంటే వాళ్ళ విశ్వాస జీవితం సీనియారిటీ 10 ఏళ్ళు ఉంటుంది కనుక. 10 ఏళ్లకు ముందే, 15 ఏళ్లకు ముందే, 20 ఏళ్లకు ముందే ప్రభువుని నమ్మిన వాళ్ళు అక్కడికి వచ్చి ఏమి ఏడుస్తారంటే, దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా. సబబేనా? సేవకులు గొంతు చించుకొని వాక్యం చెప్తున్నా, నువ్వు బాధపడొద్దు, వెళ్ళినవాడు తిరిగి రాడు. వాడిని సవరించడానికి నీ మార్గాన్ని నువ్వు దేవునిలో నడపగలగాలి ఈ భూలోకంలో ఉన్నప్పుడే. లేదంటే వాడి ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దని ప్రకటిస్తూ ఉంటే ఆ విషయంలో ఏడవరండి. వాడు చనిపోయాక, లేదంటే వాడు చనిపోయాక అక్కడ కూర్చొని దేవుడు ఎంత అన్యాయం చేశాడో అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఎంత దౌర్భాగ్యం అండి. గుర్తుపెట్టుకోండి, మీలో పొరపాటుని ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడాలనుకోండి, ఆ మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు బాధలో మాట్లాడినా, నువ్వు ఇరుకులో మాట్లాడినా, ఇబ్బందిలో మాట్లాడినా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదని బల్ల గుర్తు చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఆయన అన్యాయస్తుడు కాడు. మరి గాయు అనుకోలేదే, యోహాను రాస్తున్నటువంటి గాయు అనుకోలేదే, నాకు ఆరోగ్యం బాగలేదే, నేను ఇంత పరిచర్యలు చేస్తూ ఉన్నా, నేను ఇంతలా దేవునిలో నడుస్తూ ఉన్నా. గాయు పని ప్రియులరా, కింద వచ్చిన వల్ల రాయబడి ఉంటుంది అమోఘం. అసలు విశ్వాస సంబంధమైన పరుగులో వెనుదిరిగి చూడక పరిగెడుతూ ఉన్నాడు గాయు. కానీ తను అనలేదే, తనకు అనారోగ్యం వచ్చేసి పరిచర్య కూడా సరిగ్గా చేయలేకపోతానేమో నేను బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమేమో రోగం ఎందుకు వచ్చిందని బాధపడతాం. గాయు అంటున్నాడు ప్రియులరా, అతను మనకు మాదిరికరంగా ఏం విషయం చెప్పి తెలియపరుస్తున్నాడంటే, నేను ఒకవేళ పరిచర్య దూరం అయిపోతానేమో అని చెప్పి దినదినమంట తన ఆత్మను ఇంకా వృద్ధి పరుచుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయానికి పౌలు ఒక మాట రాస్తాడంటే చాలా అద్భుతంగా.
ఆ మాటలు ఒకసారి చూపిస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కావున మేము అధైర్యపడము. గుర్తుపెట్టుకునే విషయం, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఏంటంట బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం. బయట ఉన్న శరీరం రోజు 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 క్షీణించిపోతుందంట. కళ్ళు నొప్పులు పడుతున్నాయి, ముక్కలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. లేనిపోయి జడుపులు దగ్గులు ప్రయాణాల వల్ల, స్వార్థ ప్రకటింపబడటం వల్ల అలా జరుగుతూ ఉండేసరికంట పౌలు గారి గురించి అంటే కొన్ని మాటలు మాట్లాడుతున్నారంట. సన్నగుంటాడు, కళ్ళు ఎక్కడ గుట్లు పడి ఉంటాయి, కానీ ప్రసంగం మాత్రం అద్భుతంగా చెప్పగలడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన ప్రసంగంలో కొరగానిదేది ఉండదు. ఇది కొదువైంది ఈ ప్రసంగంలో అనుకోవడానికి లేకుండా పౌలు తన పరిచర్యలు చేశాడంట. పౌలు ఒకప్పుడు సైన్యాన్ని అధ్యక్షుడు, రోమా సైనికులను తన ఆధీనంలో ఉంచుకుని ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని చదివి తను ఆ స్థితిలో యాజకుల దగ్గర పనిచేసినటువంటి ఉన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకొని తన కఠినత్వాన్ని మానుకొని ప్రభువు కోసం కరిగిపోవడానికి ఇంకొక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే లాభం. లాభం అంటే చావు. తెలుసా ఒక ఆత్మీయ బిడ్డకి చావు అయితే లాభం. ఎందుకు లాభం? ఇవి ఉండవు, ఏవి లాగుళ్ళు పీగుళ్ళు ఉండవు. కుటుంబంలో ప్రశాంతంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుని దగ్గరికి చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చావు అయితే లాభం. తనను తాను అరగదీసుకుంటాడు. తన బయట ఉన్న శరీరం రోజు రోజుకి కుచించుకుపోతూ ఉంది. కానీ పౌలు చూడండి, ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు. అదే పని గాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, వచ్చిన బలహీనతను బట్టి ఏంటి సావుకు ఇంటికి రాడే, ప్రార్థన చేయడు, ఏంటి ఈ స్థితిలో ఉన్న పట్టించుకోవడం అనుకోమాకండి. కిందేమంటున్నాడంటే ప్రార్థిస్తున్నాను మాట మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాల కొరకు, మీలో ఉన్న సమస్యల కొరకు, ఈ పోరాటాల కొరకు నిత్యము ప్రార్థించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించి ఈరోజు చాలా మంది మన శరీరంలో కలిగినటువంటి బలహీనతలను బట్టి ప్రభువును దూషిస్తుంది. జాగ్రత్త. ఆ విషయంలో ప్రభువును దూషించే నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. నీ కుటుంబంలో కలిగిన ఒక ఆర్థిక ఇబ్బందిని బట్టి ప్రభువును దూషిస్తున్నావేమో. జాగ్రత్త కలిగి మత్తయి సువార్తలో రాయబడి, మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారై ఉన్నారు. మీరు ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి. గాయు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రభువు తనకు అనారోగ్యంగా ఉన్న, తన ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న తన పరిచర్య గురించి రాయబడిందండి. గాయం చేస్తున్నటువంటి సంఘంలో తను చేస్తున్నటువంటి పరిచర్య గురించి రాస్తున్నాడు. చదవడానికి నీవు సత్యమును అనుసరించి నడుపుతున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్యమును గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. హల్లెలూయా. ఏమంట? సత్యమును అనుసరించి నడుస్తున్నావు కనుక నీ సత్యమును గురించి సహోదరులు కొంతమంది వచ్చి నువ్వు నడిచే విధానాన్ని బట్టి నాకు చెప్తూ ఉంటే నేను తెగ సంతోషపడుతున్నా. ఈ సత్యం అనేటువంటి మాటకి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ మాట ఒకసారి చదవండి. 17వ అధ్యాయం 17వ.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కొట్టు గట్టిగా చెప్పడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. అంటే గాయు చేస్తున్న పని ఏంటో తెలుసా ప్రియులరా? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడంటే వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్యాన్ని వింటూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. గాయు ప్రకటించగలవా? ఈ వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు మరొక మాట అంటాడు. ఏంటో తెలుసా? సమయమందును అసమయమందును స్వార్థ పని చేయడానికి ప్రయాసపడము అంటే, అది సమయం కానీ అసమయమని కానీ. ఒకసారి ఇలాగే మరణం దగ్గరికి వెళ్తే ఒక అన్యుడు వచ్చాడు. అప్పటికే శరీరం బాగా వాసన వచ్చేస్తే అతను అంటాడు, ఇంకా ఏం ప్రార్థనలు? వాక్యం అండి గంటలు ఏంటంట? ఏం ప్రార్థనలు, ఏం వాక్యం? వాసన వచ్చేస్తుంటే బాడీ తీసుకొని పదండి. అక్కడ ఉన్నటువంటి సాంపులో ఆయన వారించి ఏమన్నా తెలుసా? నీకేమవుతాడయ్యా ఇలా? బామర్ది చనిపోయాడు, దిగులు లేదా? ఆ దిగులైతే ఉంది, దిగులు పెడితే తిరిగి వస్తాడా? అయిపోయాడుగా అని చెప్పంటే అప్పుడు చనిపోయాడని చెప్పిన కొంచెం బ్రహ్మర్దిని ఇంతకుముందు ఎప్పుడైనా చూడటానికి కానీ పలకరించడానికి కానీ వచ్చావా అన్నట్టు. లేదు వచ్చావు, నీలాగే అనేక మంది వచ్చారు. ఈ మరణం గురించి అనేకులకు తెలియాలి అని చెప్పి కూర్చోబెట్టి వాక్యం చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నేను కూడా మూడు మాటలు ప్రకటించినప్పుడు సాయంకాలం ఆ సావుకుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, నిజమేనండి, నిజమే, మరణం అందరికి వస్తుంది, అది మనసులో పెట్టుకోవాలండి, బ్రతకాలంటే జాగ్రత్తగా బ్రతకాలండి అని చెప్పి పాస్టర్ గారితో అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. ప్రియులారా, సత్యము సమయమందైనా అసమయమందైనా ప్రకటించడానికి సంసిద్ధంగా ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావు, నీ సాక్ష్యం ఏంటి? ఈ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పగలుగుతున్నావా? ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నా, ఇంతకుముందు ప్రభు నన్ను విడిపించి ఇంత ఘనమైన స్థితిలో నిలబడని ఏ రోజైనా నీ పొరుగువారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? కానీ గాయు అనుకున్నారా? వాక్యం చదవడానికి వెనుకాడట, వాక్యం ప్రకారం నడవడానికి వెనుకాడట్లే. వాక్యంతో కలిసి జీవించడానికి తను శరీర పరిస్థితి దౌర్భాగ్యంగా ఉన్నా కూడా ప్రభుతో కలిసి జీవించడానికి ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా ప్రభుతో పాటు సాగిపోతున్నాడంట. హల్లెలూయా. ఎంతమందికి ఇటువంటి తపన మనస్సు కలిగి జీవించగలుగుతున్నాం ఈ రోజుల్లో? నాకేమైనా పర్వాలా, దేవుని కొరకు నేను కరిగిపోతానండి, దేవుని కొరకు నాకున్నది సమస్తము వెచ్చిస్తానని, సమస్తము దేవుని కొరకే నాకున్నది అప్పగిస్తానని ఎవరికి కాదు ఆ కమిట్మెంట్ లేకపోగా పిల్లరా ఇంకా పరిచర్య చేసేవారిని కించపరుస్తూ మాట్లాడుతూ విషయాన్ని ఈరోజు మీరు చూస్తున్నటువంటి సావుకులు ఎవరైనా సరే, సావుకులందరూ అండి ప్రారంభ దశలో ఇన్ని ఇరుకుల్లో ఇన్ని ఇబ్బందుల్లో పడొచ్చారు. సొంత వాళ్ళు అంటారంటే ఏమన్నా తెలుసా? మాస్టర్ అయ్యావా, బోధ చేస్తున్నావా, చేయాల్సినవన్నీ చేసావు, అయిపోయింది, ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడయ్యా. నిజంగా ప్రేమ. మా అమ్మమ్మ గారు ఊళ్ళో నన్ను నా సహోదరుడు మహేష్ని మొదటి దినాల్లో ఇలాగే మాట్లాడారు. నిన్నటి రోజున మా అమ్మమ్మ గారిని తీసుకొని పెన్షన్ వస్తుందని తీసుకురావడానికి వెళితే ఒక 15 నిమిషాల పాటు మహేష్ వాక్యం చెప్పాడు. యవనస్తుల మధ్యలో, మా కుటుంబీకుల మధ్యలో నేను చిన్న తుట్టిపూట ఏర్పాటు చేసుకుని వాక్యం చెప్పాను. తదుపరి నేను కూడా 15 నిమిషాలు చెప్పాను.
వారిలో కలిగిన మార్పును చూసి ఆశ్చర్యం వేసింది. అన్నీ అయిపోయి దేవుని బాట పట్టారా అని అన్నవారు వారి ప్రతి ఇళ్లకు పిలిచి మా కోసం ప్రార్థన చేయడానికి సమస్యలు తెలియపరిచి పరిచర్యలో ఉంటున్నారు, బాధపడటానికి ఇది ఉంచండి, ఇంకా మాకు ఏదైనా కలిగి ఉంటే మేము సహకరిస్తామని చెప్పేసి తెలియపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ క్షణం అక్కడి నుంచి చూస్తూ ఉంటే కొద్ది నిమిషాల పాటు కళ్ళల్లో నీళ్లు తింటే కానీ సంతోషం అనిపించింది. ఇది ఆనందంతో కూడినటువంటి బాధ, తెలియనటువంటి ఆనందంతో కూడినటువంటి బాధ. ఇంత మార్పును ఊహించలేకపోయాం. అంత ఘనంగా వారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. దేవుని పట్ల మనలో మన కుటుంబాలలో ఇద్దరు సేవకులు ఉన్నారు, వారిని మనం ఘనంగా చూసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది. చాలా సంతోషం అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందును బట్టి అంటే దేవుని వాక్యమును బట్టి, మన సాక్ష్యం బట్టి. హల్లెలూయా. గాయు అంటున్నాడు, నాకు ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను ప్రభువుతో పాటే కొనసాగుతా. నన్ను ఎన్ని ఇరుగులు చుట్టుముట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ప్రభువుతో పాటే ఉంటా, ప్రభువును మాత్రం నేను విడిచిపెట్టనని చెప్పి గాయ ఒక దృఢ సంకల్పం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధలలో, వ్యాధులలో ప్రభువును నిందించకుండా ప్రభువును వెంబడించగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం ఉదయకాల సమయం మాట్లాడుతున్నది మర్చిపోబాకు. నీకు కలిగిన ఒక చిన్న ఆపదను బట్టి, చిన్న అనారోగ్యాన్ని బట్టి, చిన్న ఆర్థిక పరమైనటువంటి ఇరుకు పరిస్థితిని బట్టి నువ్వెప్పుడు ప్రభువుని నిందించడానికి వెళ్ళలేదు. ప్రభువుకి దూరంగా బ్రతకడానికి వెళ్ళలేదు. దేవుని వాక్యం అంటుంది, నీకు భారం ఉందా, అది ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏ భారమైనా సరే నా మీద మోపు, నేను నిన్ను నడిపిస్తా అంటున్నాడు. ఈ మాట ఎవరు చెప్పగలరు? నీ కుటుంబంలో చెప్పగలుగుతారు ఈ మాట? ఏమంటే నీ స్నేహితులు చెప్పగలుగుతారు ఈ మాట? కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, ఈ భారం నా మీదనే, నేను నిన్ను నడిపిస్తా. కానీ ఆ విశ్వాసం ఎంతమందిలో ఉంటుంది గమనించుకోవాలి. ఏ స్థితిలో నుంచి ప్రభువు మనల్ని లేవనెత్తాడో, ఏ స్థితిలో నుంచి మనల్ని లేపి ఘనంగా ఎవరికి అందనటువంటి స్థితిలో నిలిపాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. అది జ్ఞాపకం చేసుకున్నకనే ఈరోజు ఆత్మీయులైనటువంటి అనేక మంది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో, దారిద్ర్యంలో మునిగిపోయారు. శరీర సంబంధమైనది కాదు ఆ దరిద్రం, ఆత్మ సంబంధమైనది. నామకార్థమైనటువంటి పేరులతో విశ్వాసులమని, క్రైస్తవులమని చెప్పుకుంటూ డబ్బా కొట్టించుకుంటున్నాం. జాగ్రత్త ప్రియులారా. విశ్వాస సంబంధమైన జీవితం, ప్రభువుతో ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తనకంతటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కింద 5వ వచనం నుంచి చదివితే గాయ గురించి మరొక మాట రాయబడింది. చదువు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది. కొట్టని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తనకి ఆరోగ్యం బాగపోతే ఏంటంటే, సంఘంలో అంట వేరే ఊరి నుంచి ఎవరో వచ్చారంట, పరదేశులు. ఎవరు వేరే ఊరి నుంచి ఎక్కడి నుంచో కొంతమంది పరదేశులు ఆ ఊర్లో ఉంటా దేవుని వాక్యాన్ని నమ్మి ఉంటున్నారంట. పరదేశుల సంగతి మనకు తెలుసు కదా. ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, వారికి తొందరగా మన ఊరి మనలా ఎలాగైతే కలిసి ఉంటున్నాం అలా ఉండగలుగుతారా? తొలి దినాలలో ఎవరిని ఏదైనా అడగటానికి మొహమాట పడుతూ ఉంటారు. అలా వచ్చిన పరదేశుల కంట విశ్వాసులకు చేసినట్లుగా, ఎలా ఒక కొత్తగా వచ్చిన వ్యక్తికి మనతో ఉన్నటువంటి మన చెల్లికి, మన తల్లికి చేసినట్టు చేయగలుగుతామా? సమస్య లేదు. కానీ గాయు మాత్రం చేశాడని చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశులకు విశ్వాసులకు చేసినట్లు చేశాడంట. సహకారంలో మరి ఏదైనా కావాలి అనగానే చెప్పగానే తెచ్చే విషయం సహకరించాడంట. ప్రభు ప్రేమను చూపించాడంట గాయు. ఈరోజు మన ఇంట్లో వాళ్ళని పట్టించుకున్నాం.
ఇక పరదేశుల సంగతి మనకెందుకు? స్తోత్రం, హల్లెలూయా. నేడు ఉన్నటువంటి మన ఇంట్లో వారిని మనం సరిగా చూసుకోలేము. ఇక పరదేశుల దగ్గరికి ఏమని వెళ్ళగలుగుతాం? పరదేశులకు ఎలా సహాయం చేయగలుగుతాం? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వెనకటి రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేసరికి వేరే వేరే ఊర్లకు చాలా టైం పట్టేది. హైదరాబాద్ వెళ్ళాల్సిన పని వచ్చిందనుకోండి, మన ఊరి నుంచి నడిచిపోయిన వాళ్ళు చాలామంది పాత రోజుల్లో ఉన్నారు. వారికి 10 రోజులు, వారం రోజులు పట్టే ఈ లోపు వీరిని ఎవరో ఒకళ్ళ మధ్యలో ఆదరిస్తే ఓకే, ఆదరించకపోతే ఇబ్బంది. కానీ అలా వచ్చినటువంటి వారినంట, అలా ప్రయాణాలు చేస్తూ తమ స్వగ్రామానికి వచ్చినటువంటి వారినంట ఈ గాయు ఒక విశ్వాసులకు ఏ విధంగా అయితే ఐక్యత కలిగి జీవిస్తాము. ఐక్యత కలిగి ఉన్నాము మనం? ఉన్నావా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విశ్వాసులకు విశ్వాసం ఏ విధంగా లోబడతాడు? వందనాలు చెప్పుకుంటాం ప్రశాంతంగా. వందనాలు అమ్మా, ఈరోజు ఇంట్లో బియ్యం అయిపోయినాయి అమ్మా అంటే, రామ్మా తీసుకెళ్ళినప్పుడు 2 కేజీలు 3 కేజీలు మరలా నీ దగ్గర ఉన్నప్పుడు అమ్మా ఇంత నూనె అయిపోయింది, అది తీసుకెళ్ళి. ఇంట్లో యజమానుడు లేడమ్మా, ఊరెళ్ళాడు అంటే, పర్వాలేదమ్మా ఇగో ఒక 500 ఇస్తే ఆయన రాగానే ఇచ్చేస్తానమ్మంటే సహకరించుకోమా? సహకరించుకుంటామే. అలాంటిది పరదేశులకు కూడా వాయు సేవా పరిచయం చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు. సత్యం కొరకు వాక్యంతో దేవునితో పాటు పరిగెడుతున్నాడు. ఇంకా దేవుని వాక్య ప్రకారం పరదేశులకు సహకరిస్తున్నాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది తెలుసండి? నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనం రాయబడి ఉంటుంది. మీ పరదేశులను మీరు విసిగించవద్దు, మీరు బాధించవద్దు, మీలో ఒకరి వలె వారిని చూడండి అని దేవాత్మ దేవుడు అన్నాడు. సినాయి పర్వతం దగ్గర ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించడం అంటే, ఆత్మీయులను మనం కైకొంటున్నామంటే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించడమే అని నొక్కి చెప్పుకునేటువంటి మనం మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించలేకపోతున్నాం. ఇది బయట వారిని ఎలా ప్రేమించగలం? గమనించండి పిల్లలు, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ సాక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. గాయు తనకు అనారోగ్య పరిస్థితి ఉన్నా ప్రభువుని వెంబడించడం ఎందుకంటే, మనమైతే ఏం చేస్తామంటే, నేను ఎందుకు వదిలిపెడతాను పాస్టర్ గారు, మీ వాక్యం వింటూనే ఉన్నా, బాకాలో వినపడుతూనే ఉంది, ఎక్కడికి నా ఇంటి దగ్గరికి వినపడుతుంది, వింటూనే ఉంటాను. నేను లేదంటే మందిరానికి వచ్చి 1 నిమిషాలు ప్రార్థించుకొని వెళ్తాను. మిగతా కార్యక్రమాలలో, మిగతా విషయాలలో గాయు వెనకడుగు వేయలేదు. తెలుసా, విశ్వాసంతో ఇది నేను చేయగలను, నాకు బలహీనత ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకు ఉన్నా ఇది నేను చేయగలను అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో నిశ్చయముగా గొప్ప ఉన్నతమైన కార్యాలు ప్రభువు చేస్తారు. గాయు జీవితం చెందింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక సంఘంలో జీవించేటువంటి మనం, ఒక తండ్రి బిడ్డలుగా ఉంటున్నటువంటి మనమందరం, అవి ఏ సంఘాలైనా సరే, బోధ మాత్రం ప్రభు యేసుక్రీస్తు గురించే, ఆయన యొక్క కృపా బాహుళ్యం గురించే, ఆయన మనం తీసుకునేటువంటి పరలోకం గురించే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తారతమ్యాలు లేకుండా ఒకే జాతిలో ఉంటున్నటువంటి మనమందరం ఆయన అడుగుజాడలో కలిసిమెలిసి నడవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు నా ప్రియబిడ్డ. అయితే ఈ ఇంకొక పేరు చెప్పని గుర్తుందా? దియోత్రెఫే. ఈ గాయు చేసేదానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నాడు. వ్యతిరేకులు లేరా సంఘాల్లో? మనకెందుకులే, వాడు చౌవాడు వస్తాడు, ఎవరో విశ్వాసే వాడు, ఆమె విశ్వాసే, ఆమె బాధ ఆమె పడుతులే, మనకెందుకు ఆవిడ గురించి? వీడు ఇదే బోధిస్తున్నాడంట. దియోత్రెఫే ఏమంటున్నాడంటే, పరదేశంలో ఎవరికి సహాయం చేయడానికి వీల్లేదు, అలా ఎవరైనా చేస్తే వాళ్ళని సంఘంలో నుంచి బయటకు తెలుస్తున్నారు.
ఏవో ఒక నిందలు మోపి వారి మీద వారిని బహిష్కరిస్తున్నాడు. పరదేశులకు సహాయం అందిస్తున్నాడు. యోహాను గారు అంటాడు, వాడి గురించి నాకు తెలిసింది, నేను వచ్చినప్పుడు వాడు సంగతి చూస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడి గురించి నాకు తెలిసింది, నేను వచ్చినప్పుడు చెప్తాడు సంగతి. వాక్యం ద్వారా గద్దించి సంఘం నుంచి బయటికి పంపిస్తాను. సహాయం చేసేవాడు కట్టుపడతాడో వాడు అని చెప్పి బాధతో యోహాను గారు ఊగిపోతున్నాడు. మరి నాకు ఇంటికి వచ్చి అంటాడు, నీతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడంటగా, బాగానే సహకరిస్తున్నాడంటగా, పరిచర్యలో బాగా సేవ చేస్తున్నాడంటగా అని చెప్పి ఇంకొకరి గురించి ఏమని భయపడుతుంది అక్కడ 12వ వచనం, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుకుంటాం. అతను మమ్మల్ని కూడా బాగా చూసాడు అని చెప్పి ఆ 5వ వచనంలో 11వ వచనంలో రాయబడినట్టుగా ఏమంటే, ప్రియుడా చెడు కార్యములు కాక, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ గ్రంథమంతట్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఇది ప్రియుడ. ఏమంటాడు, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధివా? పొరపాటును కూడా చిన్న విషయంలో కూడా కీడు చేయాలని ఆలోచించాలి. కీడు చేయాలని ఆలోచిస్తే ఎవరివంటారు నువ్వు? ఎవరివి? దేవుని సంబంధి కాదు. మరి ఇంకెవడున్నాడు? సాతానుడు ఉన్నాడు. వాడి సంబంధి విను, వాడి ఫ్రెండ్ విను, వాడి రక్త సంబంధి విను. మేలు చేయటం నీకు చేత కాకపోతే మెలకొండి, పని నేరులే. మేలు చేసేవాళ్ళని చెడగొట్టడమే కాక కీడు చేస్తూ ఉంటారని చాలా మంది అదే చూస్తున్నారు. అందుకని చెప్పేసి యోహాను గారు బాగా దానికి మీ సాక్ష్యాలు వదులుకోండి, మీ జీవితాలను ప్రభువులో కొనసాగించండి. నేను వచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు రాయాలనుకుంటున్నాను కానీ రాయలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో వర్ధిల్లాలి. మన ఆత్మ వర్ధిల్లాలి. దినదినం వర్ధిల్లంటే ప్రభు ఆత్మను అనుసారంగా మనం నడవగలగాలి. అలా నడిచినప్పుడు నిశ్చయంగా తన కృపావాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అంత అనారోగ్యంలో కూడా సేవ పరిచయం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన బలం. గాయకుని తను ఆ స్థితిలో ఉండి కూడా గాయు పరిచర్యకు ముందుకు వస్తున్నాడంటే, వాక్యం కోసం ముందుకు వస్తున్నాడంటే దేవుడిచ్చిన బలం. ఈరోజు అదే బలాన్ని నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు దేవునికి మనస్సుని ఇచ్చి పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుని జీవించగలగటానికి సిద్ధపడి ఉన్నావా? నిజంగా నీ ఆత్మను వర్ధిల్లింపజేసుకుంటూ, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, సత్యము ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం నడిచేవాడని అయితే నిశ్చయంగా ప్రభువుని ఆశీర్వదిస్తాడని ప్రభువు పక్షంగా నేను మాట్లాడుతున్నాను.